పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. బాక్సాఫీస్ దగ్గర 300 కోట్ల క్లబ్ లో చేరిపోయారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏరియా వైస్ కలెక్షన్స్ ఎంత, అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనే విషయాలను పక్కన పెడితే ఈ సినిమాతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు తమ హీరోని ఇలాంటి సినిమాలోనే వాళ్ళు చూడాలని అనుకుంది. రీ ఎంట్రీ తర్వాత పవన్ కు సరైన మూవీ పడిందని ఖుషి అవుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఓ డిజాస్టర్ డైరెక్టర్ తో వర్క్ చేస్తారనే న్యూస్ వారిని ఇప్పుడు కాస్త కలవర పెడుతుంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇది పవన్ చివరి మూవీ కాదు. ఓజీ యూనివర్స్ పై ప్రకటన చేసి ఇకపై సినిమాలోనూ కంటిన్యూ అవుతారని చెప్పకనే చెప్పారు. దీంతో అప్పుడెప్పుడు ఆయన కమిట్ అయిన ఓ భారీ ప్రాజెక్టు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. పవన్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ వరుసగా ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, హరిహర వీరమల్లు, బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఇవన్నీ అప్పుడు కమిట్ అయిన సినిమాలే. అయితే వీటి మధ్యలో డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ మూవీ అనౌన్స్ చేశారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 9 గా ఈ చిత్రాన్ని ప్రకటించారు. పవన్ కు సన్నిహితుడైన రామ్ తల్లూరి నిర్మాణంలో వక్కంతం వంశీ కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. 2020 సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ వదిలారు. మరుసటి ఏడాది పుట్టినరోజుకి ఇంకో పోస్టర్ రిలీజ్ చేశారు. యథాకాలం తథా వ్యవహారం అంటూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టు పోస్టర్లకు మాత్రమే పరిమితమైంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఏజెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవడంతో సురేందర్ రెడ్డి సినిమా ఉండకపోవచ్చని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే 2023లో సరిగ్గా పవన్ కళ్యాణ్ బర్త్డేకి ముందు రోజు ఈ సినిమా ఇంకా లైన్ లోనే ఉందని తెలిపారు. ఓ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా ఈ సినిమా ఊసేలేదు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతున్న సురేందర్ రెడ్డి మూవీ గురించి ఎవరు మాట్లాడుకోలేదు. అయితే ఇటీవల నిర్మాత రామ్ తల్లూరికి జనసేన పార్టీలో కీలక పదవి ఇచ్చారు జనసేనాని. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ అభిమాని సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా గురించి అడగ్గా త్వరలోనే అనౌన్స్ చేస్తామని రామ్ తల్లూరి సమాధానం ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకి వచ్చింది. సో ఓజీ యూనివర్స్ తో పాటుగా సురేందర్ రెడ్డి సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారని తెలుస్తుంది. ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామా అని అప్పట్లో ప్రచారం జరిగింది. హైదరాబాద్ గన్ కల్చర్ కథాంశంతో తెరకెక్కుతుందని చెప్తున్నారు. ఓజీ తరహాలో మరొక స్టైలిష్ మాస్ ఫీస్ట్ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఫామ్ లో లేని దర్శకుడితో పవన్ సినిమా చేస్తున్నారని అభిమానులు కొంచెం నిరాశ చెందుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఓజీ ప్రీక్వెల్ లేదా సీక్వెల్ ను ముందుగా పట్టాలెక్కించాలని కోరుకుంటున్నారు. మరి పవర్ స్టార్ ఎలాంటి డిసిజన్ తీసుకుంటారో వేచి చూడాలి. సురేందర్ రెడ్డితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూవీ తీయడం మీకు ఎలా అనిపిస్తుందో మరి కామెంట్ చేయండి.